ఓం నమః శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం మహాపుణ్యభాగ్యమని చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన శంకర్ గారు, ధనుంజయ గారు ఈ అదృష్టం మాకు దక్కడం మా జన్మ సుకృత ఫలంగా భావిస్తున్నాం. స్వామివారి సేవలో పాల్గొనడమే 1000 జన్మల పుణ్యం దక్కుతుందని వారిరువురు వారి వారి గోత్రనామాలతో అర్చన జరిపించుకున్నారు. పాపకాశినే యానస్వనవాయుంతమయాగిరయుంతాభిజాగతే శ్రీకంఠాస్తే వివిర్యస్తవే వాంగరిత్రదాం కురుమాయుంసే పురుషం జగతో ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరగరేభ్యः సర్వేభ్యः సర్వసర్వేభ్యः నమస్తే. అస్తు రుద్రరూపేభ్యాం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనాం దర్శయామి. హర 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 మహాదేవ శంభో శంకర నమ శివార్పణమస్తు. హర హర మహాదేవ శంభో శంకర. శతమానం భవతి శతాయ పురుషితేంద్రియాయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి. శతమితి శతం దీర్ఘమయ. పుణ్యలింగేశ్వర అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. కుటుంబ యోగక్షేమాలకై హోమం జరిపించి స్వామివారి నిండు ఆశీస్సులను పొందారు. మహాదేవాయ ధీమహి రుద్రః ప్రచోదయాత్ నమః స్వాహా. భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ నమః స్వాహా. ఆశ్రమంలోకి వెళ్ళి తగిన సాయంగా అనాథుల రక్షణకై అందించి సంతృప్తి చెందారు. వారిని వారి కుటుంబాలను శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఎల్లవేళలా కాపాడాలని కోరుకుందాం. ఈ అనాథ శరణాలయాన్ని అనాథలకు అనంటే మెంటల్గా డిప్రెషన్ అయిన వాళ్ళని తీసుకురావడం, ఇది ఒక ఉద్యమంలా, ఒక మహోద్యమంగా చేస్తున్నటువంటి ఈ గట్టు శంకర్ గారికి మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఆయనకు ఎప్పుడూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎంతో చేయాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.